పలు అభివృద్ధి కార్యక్రమాలలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్కు ఆధునీకరణకు విడుదలైన 16,85,00,000తో జరుగుతున్న పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. తరువాత రెడ్లకుంట లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. చిలుకూరు మండలం నారాయణపురం నుండి బాలాజీ నగర్ వరకు వేయనున్న డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కోదాడ మండలం తొగరాయి గ్రామంలో 8 కోట్లతో తొగరాయి నుండి శీతల తండా వరకు చేపట్టిన డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గట్టిగా చెప్పండి, ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదా? మరి పోయినసారి సార్ వచ్చినప్పుడు అన్ని క్లియర్ చేసిందని చెప్పారు కదా, మీరు రాలేదా? లోకల్ ఎమ్మెల్యేగా కూడా మన మంత్రిగా కూడా పర్యటనలో అన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటూ మరి లిఫ్ట్ ఇరిగేషన్ది మరియు బస్ డిపో ఏదైతే శాంక్షన్ అయిందో 17 కోట్ల బస్ డిపోకి మరి రెడ్లకుంట దగ్గర లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది. దాన్ని రివ్యూ పెట్టుకుని మిగతా రోడ్లన్నీ కూడా ప్రారంభం చేయాలని ఈ కార్యక్రమం పెట్టినారు. బట్ నిన్న రాత్రి మన ముఖ్యమంత్రి గారు వారిని అక్కడ వారి సొంత నియోజకవర్గానికి పోతున్నాం కాబట్టి వారిని ఆహ్వానించినందుకు సడన్గా అక్కడికి వారు వెళ్ళడం జరిగింది. కావున నేను లోకల్ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్స్ అన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి బయలుదేరాను. ఒకటి మరి కూచిపూడి నుంచి తొగర్రాయి రోడ్డు డబుల్ రోడ్డు 12 కోట్లతోని శాంక్షన్ అయింది. అది కూడా పనులు ప్రారంభం చేస్తున్నారు. మరి తొగర్రాయి నుంచి శీతల తండ వరకు అదొక 8 కోట్లతోని అది కూడా ప్రారంభం చేశాం ఈరోజు. నారాయణపురం టు బాలాజీ నగర్ డబుల్ రోడ్ అది కూడా ఈరోజు 20 కోట్లతోని 20 కోట్లు 40 లక్షలతోని ప్రారంభోత్సవం చేయబోతుంది. ఈరోజు బాలాజీ నగర్లో సబ్స్టేషన్ కూడా ఒకటి ప్రారంభోత్సవం చేస్తున్నాం, అది 2.5 కోట్లతో. మరి ఆర్టీసీ బస్ స్టాండ్లో నేను ఇప్పుడు ఒక రివ్యూ మీటింగ్ పెడతాను. అది డిజైన్స్ తయారైనవి, దానికి కూడా త్వరలో శంకుస్థాపన చేసి అదొకటి.